ఎస్, శేఖర్ భాష మనం చూసాం అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ హీరోలను టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ టెస్ట్ ఏదైతే సినిమా రిలీజ్కి ముందు ప్రతి హీరో కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? ఆయన ఇంటెన్షన్ అంత కరెక్ట్ గా లేకపోయినా కూడా, అంటే ఏదో కావాలని సినిమా వాళ్ళని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దాం అన్నట్టుగా అనిపించినా కూడా ఒక మంచి డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అంటే సరే మంచికో చెడుకో ఆయన ఉద్దేశం ఏదైనా కానివ్వండి, అవతల వాళ్ళ మీద బురద చల్లడం లేకపోతే ఏదో రకంగా వాళ్ళని కొంచెం తగ్గించే విధంగా చేయడము, ఎనీ ఆయన ఇంటెన్షన్ ఏదైనా కూడా ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, అందుకని రోడ్లో మనం తాగామా లేదా వాళ్ళకి తెలియదు, ఆయన కూడా ప్రతి ఒక్కడికి ఓరా ఊదు అని చెప్పి అందరినీ ఊదిస్తారు, చెక్ చేస్తారు టు మేక్ షూర్ రోడ్స్ ఆర్ సేఫ్. అలాగే సమాజం, పొలిటికల్ ఇండస్ట్రీ, ఐ మీన్ పాలిటిక్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, రెండు కూడా బాగుండాలంటే వాళ్ళంతటికి వాళ్ళు ఒక నిబద్ధత పాటించడం అనేది జరగదు. జనరల్ గా గవర్నమెంట్ కనుక ఎన్ఫోర్స్ చేయగలిగితే ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేస్తుంటారో సినిమాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక డ్రగ్ టెస్ట్ తీసుకోవడంలో తప్పే లేదు. అంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేలాది మంది పనిచేస్తుంటారు, ప్రతి ఒక్కరికి మనం చేయలేము, వద్దు. అలా కాకపోయినా కూడా కనీసం సినిమా రిలీజ్ అయ్యే ముందు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే మాకు వీళ్ళందరి సర్టిఫికేట్స్, ఎటువంటి డ్రగ్స్, ఇప్పుడు ఈ సినిమాలో ఎటువంటి జంతువులకు హాని కలిగించబడలేదు అని చెప్పి ఇవన్నీ కూడా రాస్తారు కదా, అలాగే ఈ సినిమాలో ఎటువంటి డ్రగ్స్ సేవించబడలేదు అని రాసి అందరి సర్టిఫికేట్లు కూడా ఒక పర్టికులర్ డాక్టర్ దగ్గర గవర్నమెంట్ ఆథరైజ్ దాంట్లో సబ్మిట్ చేస్తేనే ఆ సినిమాకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది. తప్పలేదు, ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొన్ని ఆదర్శాలు పాటిస్తే బాగుంటుంది. ఎలాగంటే ఇప్పుడు నామినేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఆయన అన్నట్టు ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే ప్రతి 3 నెలలకో 2 నెలలకో ఒకసారి అదే విధిగా టెస్ట్ చేయించుకోవడం. ఇవి రెండు కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం, దీనికన్నా చాలా నెగ్లెక్ట్ కాబడుతున్న విషయం ఏంటి తెలుసా? ఇవాళ హైదరాబాదు ప్రాంతంలో చాలా చోట్ల ఈ గంజాయి సేవించి విచ్చలు విడిగా తిరుగుతున్నారు. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, రోడ్లు తిరుగుతున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసులు ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు మాత్రమే చేస్తున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో మీరు గంజానో లేకపోతే ఇటువంటి ఏదైనా మాదక ద్రవ్యాలు వాడితే అది తెలియదు. మరి వీటికి ఎక్కడ మనం పరిష్కారం చూపిస్తున్నాం? వాళ్ళకి ఈ టెస్ట్ కూడా చేస్తున్నారా లేదా? సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఎన్ని డ్రగ్ కేసులు అవుతున్నాయి, ఎంతో మందిని పట్టుకుంటున్నారు మన నార్కోటిక్స్ వాళ్ళు పట్టుకుంటున్నారు, కేసులు అవుతున్నాయి. ఒక 45 రోజుల లోపల వాళ్ళు బెయిల్ తీసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఆ మనేపల్లి లావణ్య అనే ఆవిడ ఉంది, ఆవిడ 45 రోజులు జైల్లో ఉండొచ్చింది, బయటకు వచ్చింది, మొన్న వచ్చి మళ్ళీ కార్లో బాటిల్స్ పెట్టుకుని తిరుగుతూ రోడ్లో ఎవడో గుద్దైపోయింది. సో ఇటువంటివి అంటే ఒక్కసారి గనక వాళ్ళు డ్రగ్ యూజ్ చేశారు అని తెలిస్తే అటువంటి వాళ్ళకి కంపల్సరీగా ప్రతి 3 నెలలకి ఆ డ్రగ్స్ అన్ని దందాలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే డ్రగ్ పెడ్లింగ్ కేసు కావచ్చు, డ్రగ్స్ తీసుకునే కేసు కావచ్చు, ఏదైనా సరే, కన్స్యూమర్ అయినా సరే, పెడ్లర్ అయినా సరే, వీళ్ళకి పోలీస్ డేటాబేస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి 3 నెలలకి ఆర్ 2 నెలలకి ఒక్కసారి వాళ్ళకి కంపల్సరీగా టెస్ట్ చేయాలి. ఇది ఫండమెంటల్లీ ప్రియారిటీ నెంబర్ 1 అవుతుంది. ప్రియారిటీ నెంబర్ 2 ఏంటి? సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేస్తే కానీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం. అలాగే పొలిటీషియన్స్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు అన్నట్టుగా ప్రతి ఎమ్మెల్యేనో ఎంపీనో సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కానీ వాళ్ళకి ఆ హోదా నిలబడదు. అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ గారి నుంచి బహిష్కరించడం జరుగుతుంది ఒకవేళ కనుక సబ్మిట్ చేయకపోతే. అంటే అందరూ కూడా చెక్లో ఉంటారు, ఒక భయంలో ఒక ఇది ఉంటుంది. ఏదో అంటే నా అంతటికి నేనుగా చేయడం కాదు, ఒక రూల్ అనేది ఉంటే ఎన్ఫోర్స్ చేయడం ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ డిస్కషన్ ముందుకెళ్ళాలి, ఈ రూల్స్ అన్ని చోట్ల రావాలి. ఇదే కాదు, రాజకీయ నాయకులు వాళ్ళ పేర్ల చివరి లోపల తోకలు కూడా కట్ చేయాలి. ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేర్ల చివరిలోన తోకలు ఎందుకు, ఈ ఊరి చివరినే మా పాకలు ఎందుకు అని చెప్పి దాసనారాయణ గారు ఒకసారి అన్నారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా కదా నేను రెడ్డిని, నేను కమ్మని, నేను బ్రాహ్మణ్ని, లేకపోతే నేను రాజుని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? ఓట్లు ఉంచుకోవడం కోసం, నేను మీ వాడిని చెప్పుకోవడం కోసం అటువంటిది లేకుండా ఆ తోకలు కూడా కట్ చేయండి. ఒక ఆదర్శం కోసం చేయొచ్చు. మంచి డిస్కషన్స్, మంచి సవాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఆమోదయోగ్యంగా చేసినట్టయితే మంచి సమాజం మనం చూడబోతుంది. ఎస్, వెంకటస్వామి గారు,